ఆయన ఎప్పుడు మన చెయ్యి వదిలిపెట్టలేదు. ఆయన మనకేం చేయాలో ఆయనకు మనకంటే ఎక్కువ బాగా తెలుసు. నిన్ను ఏ ట్రాక్ లో నడిపించాలో, ఏ వైపున నడిపించాలో, నీకే ద్వారాలు ఓపెన్ చేసి ఉంచాలో, నీకు ఏ ద్వారాలను మూయాలో నీకంటే ఎక్కువగా ఆయనకు బాగా తెలుసు. నువ్వు ఏ ద్వారంలో వెళ్తే ఏమైతావో, ఎటు సైడ్ వెళ్తే నువ్వు ఏమైతావో నీకంటే ఎక్కువగా దేవునికి బాగా తెలుసు. నువ్వు అనుకుంటావు మేబీ నాకు ఇది ఇస్తే బాగుంటేమో అని అనుకుంటావు, కానీ దేవునికి ఏది ఇష్టమో నీ జీవితంలో అది చేయబోచున్నాడు. హల్లెలూయా. ఆయనకు నువ్వు సరెండర్ అయి ఉన్నట్లయితే నీ ప్రతి అవసరమును ఆయన మహిమలో తీర్చినాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. ఆయన మహిమలో ప్రతి అవసరాన్ని తీర్చువాడిగా కనబడుచున్నాడు. ఆయన పైన ఆధారపడ్డ బిడ్డల్ని, ఆయన దగ్గరికి వచ్చిన బిడ్డల్ని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసి వేయని దేవుడై ఉంటున్నాడు. చూడు, నేను నిన్ను నా అరచేతుల మీద చెక్కుకొని ఉన్న బిడ్డ అని అంటాడు కదా.